ఉత్తరాఖండ్ ముస్సోరిలోని హోటల్ గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన పారాపుడి రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి మాజీ సైనికుడు పారుపూడి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముస్సోరి పోలీసులు భర్త శ్రీచరణ్ సోమయోజులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1) కింద హత్య కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం హరిద్వార్, రిషికేశ్ వెళ్తున్నామని చెప్పిన దంపతులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ముస్సోరిలోని హోటల్ కియానాస్ లో బస్ చేశారు. అక్కడే రాధా గాయత్రి మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి తండ్రి సుధాకర్ మాట్లాడుతూ పెళ్లైన కొద్ది నెలల నుంచే శ్రీచరణ్ తన కుమార్తెను మానసికంగా వేధించేవాడని, ఆమె బ్యాక్ పై ట్రాకర్ అమర్చి నిఘా పెట్టేవాడని ఆరోపించారు. ఉద్యోగ సమయంలో కూడా తరచూ వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు. తన భర్తతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రాధా గాయత్రి స్వయంగా తన తల్లికి కూడా పలుమార్లు చెప్పిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేసు నమోదైన విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం విశాఖలోని సింహాచలం ప్రాంతంలోని ఓ హోటల్ నుంచి శ్రీచరణ్ అర్ధరాత్రి సమయంలో బిల్లు కూడా చెల్లించకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో అతడు పరారిలో ఉన్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని కోసం ముస్సోరి పోలీసులు విశాఖకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేద్ను రాధా గాయత్రి తండ్రి కలిసి నిష్పక్షపాత దర్యాప్తు కోరారు. కేసులో పారదర్శకంగా లోతైన విచారణ జరిపిస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఘటనకు ముందు జరిగిన 48 గంటల ఆర్థిక లావాదేవీలు, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా, కమ్యూనికేషన్ రికార్డులను సేకరిస్తున్నారు. ఎస్ఎస్పీ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ సతేంద్ర సింగ్ భాటి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతుంది. ఇక బాధిత కుటుంబ సభ్యులు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా కలిసి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు ఏ దిశగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.